కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది కదా 2020. అవును. దీనివల్ల ఏమైనా నూతన సిలబస్ ఏమైనా యాడ్ అయిందా ఇంజనీరింగ్లో? సో 2020 ఎన్ఈపి తర్వాత చాలా చేంజెస్ వచ్చాయండి. సిలబస్ అప్డేట్ చేశారు చాలా వరకు చాలా యూనివర్సిటీస్లో. అండ్ ఎన్ఈపి ప్రకారం ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు ఒక సమ్ స్పెషలైజేషన్లో. 2 years తర్వాత అబ్బాయికి అది నచ్చకపోతే హీ కెన్ చేంజ్ అనమాట. సో కంప్లీట్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ బీబీఏకి వెళ్ళొచ్చు, బీబీఏ స్టూడెంట్ వేరే కోర్స్కి వెళ్ళొచ్చు. అట్లా ఆ అవకాశం ఉంది. వాళ్ళ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అవుతాయి. డిప్లొమా కూడా ఇచ్చి పంపించే ఛాన్సెస్ వచ్చేసింది. చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ 10 yearsలో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ వచ్చాయండి. కొత్త అప్డేట్స్ చాలా వచ్చాయి. సో అలా చేంజ్ అయిన పర్సన్కి నెక్స్ట్ జాబ్ చేసే సమయంలో ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం, కంపెనీస్ ఏమైనా అలా చూడడానికి ఏం ఇబ్బంది రాదండి. అబ్బాయికి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉండి నచ్చుకునే కదా ఇదేంది, వాడు స్కిల్ డెవలప్ చేసుకొని ప్రాపర్ డిగ్రీ తీసుకుంటే ఫినిష్ చేస్తే కనుక మంచి ప్లేస్మెంట్సే వస్తాయి. డిపెండ్ అని అది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ చేంజ్ అవుతూ ఉంటారు. అలాగా మ్యాక్సిమం స్టూడెంట్స్ వాళ్ళు ఏదైతే కోర్స్ జాయిన్ అవుతారో అదే ఫినిష్ చేస్తారు. సో అదేం ప్రాబ్లం లేదండి. ఒక కాలేజీ యొక్క స్టాఫ్ ఎన్విరాన్మెంట్ అంటే కాలేజీలలో మ్యాక్సిమం థియరీ ప్రొవైడ్ ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్గా చేపియరు. ఇప్పుడు మెకానికల్ వాళ్ళు ఉంటారు, సివిల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమంటే ఎంత చెప్పినా అది మన బుర్రలోకి ఎక్కడ మనది అంత ఈజీగా ఉండదు. అది ప్రాక్టికల్గా చేసినప్పుడు చాలా తొందరగా నేర్చుకోనికుంటే ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అంటే ఎలా అన్ని కాలేజ్లో అలా ఉండదండి, అన్ని యూనివర్సిటీలో అలా ఉండదు. కొన్ని రూరల్ ఏరియాలో ఉన్న కాలేజ్లో ల్యాక్ ఆఫ్ అక్కడ ఫెసిలిటీస్, ఆ ల్యాబ్లో ఎక్విప్మెంట్, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్కి చాలా పెద్ద ల్యాబ్ కావాలి, చాలా ఎక్విప్మెంట్ కావాలి. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా చాలా ఎక్విప్మెంట్, ల్యాబ్ ఫెసిలిటీ, కెమికల్ వాళ్ళకి, బయోటెక్నాలజీ వాళ్ళకి కొంచెం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. సో దానివల్ల వాళ్ళు ఆ ప్రాక్టికల్స్ చేయరు. కానీ మామూలుగా యూనివర్సిటీస్లో పెద్ద పెద్ద అటానమస్ కాలేజ్లో అవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. స్టూడెంట్స్ ఎగ్గొడతారు కదా, స్టూడెంట్స్ కదా ల్యాబ్ అంటే ఆ ల్యాబ్ ఏముందని చెప్పేసి వాడు వెళ్ళాడు కదా. యాప్రాన్ తీసుకోరంటే కూడా తీసుకోరాడు, యాప్రాన్ వేసుకురారంటే కూడా వేసుకురాడు స్టూడెంట్. సో డిపెండ్ ఆన్ స్టూడెంట్ అండి. ఇప్పుడు అక్కడ ఫెసిలిటీస్ లేవు సార్, మాకు ఈ ఫెసిలిటీస్ లేవు, మీరేమో మీ బ్రోచర్లో మీరు అడ్మిషన్స్ టైంలో ఇవన్నీ మాకు ప్రామిస్ చేశారు అని వెళ్ళి హెచ్ఓడినో ప్రిన్సిపాల్నో అడగడు, క్వశ్చన్ చేయడు. ఎందుకంటే ఈయన దగ్గర సబ్జెక్ట్ లేదు కదా. రేపు పొద్దున నేను ఈ క్వశ్చన్ అడిగితే రేపు పొద్దున్న నన్ను వేరే సిలబస్లో వేరే సబ్జెక్ట్లో ఏమైనా ఇది చేస్తాడేమో అని భయం. ఎప్పుడైతే సీరియస్ స్టూడెంట్ ఉంటాడో, బాగా చదువుతాడు అనుకోండి, ఆడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. మీరు ఈ ఫెసిలిటీస్ ఇస్తా అన్నారు, లైబ్రరీలో ఈ బుక్స్ లేవు, ఎందుకు పెట్టరు? పేరెంట్స్ వెళ్ళి అడగాలి అవసరమైతే. స్టూడెంట్ తరపున స్టూడెంట్ అడగలేకపోతే అప్పుడే ఆ కాలేజీ వాళ్ళు అవన్నీ ఫెసిలిటీస్ ఇస్తారు, ఏర్పాటు చేస్తారు. వీళ్ళు వాటిని యూజ్ చేసుకుంటారు. వీళ్ళు అడగరు కదా, ఫస్ట్ స్టూడెంట్స్ అడగరు కదా. అటువంటి ఫెసిలిటీస్ లేనప్పుడు గవర్నమెంట్ అనేది వాటిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎవ్రీ ఇయర్ జేఎన్టీయూ కావచ్చు, ఓయూ కావచ్చు, వాటి అఫిలియేటెడ్ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ల్యాబ్ ఉందా, లైబ్రరీ ఉందా లేదా, ఇన్స్పెక్షన్కి వెళ్తుంది. ఏఐసిటీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎన్బిఏకి కానీ లేకపోతే న్యాక్ కానీ ఏదైనా అక్రిడేషన్స్కి వెళ్తే ఆ టీం వస్తుంది, వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. బట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మన దగ్గర అన్ని మేనేజ్ చేస్తారు, అది అందరికీ తెలుసు. బట్ ఎవరు క్వశ్చన్ చేయరండి. క్వశ్చన్ చేస్తే అన్ని సెట్ అవుట్ అవుతాయి, బట్ ఎవరు క్వశ్చన్ చేయరు. పేరెంట్ కూడా వెళ్ళి ఒక 2-3 పేరెంట్స్ ఒకసారి వెళ్ళి అడిగారు అనుకోండి, మళ్ళీ మా బాబుని ఫోకస్ చేస్తారేమో, మా బాబుకి ఏమైనా అవుతుందేమో వీళ్ళు భయపడతారు, పేరెంట్ కూడా భయపడతారు. ఇవన్నీ ఉన్న రోజులు కాలేజీ వాళ్ళ ఆటలు నడుస్తాయి. అంటే డిగ్రీ పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు, నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. అవును, 10% అండి, 90% ఎక్కడో చోట ప్లేస్ అవుతానే ఉంటారు. చిన్నదో పెద్దదో జాబ్ చేస్తారు. అంటే అనుకున్న ఏదైతే విద్యార్థి ఏదైతే చదువుతాడో అక్కడ దానికి సంబంధించిన రంగంలో సెటిల్ అవ్వలేకపోతున్నాడు కదా. సో వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి కదా. నేను చెప్పాను మీకు డే 1 నుంచి స్టార్టింగ్ నీ ఫోకస్ ఏంటి, నీ ఎయిమ్ ఏంటి, నీ గోల్ ఏంటి, ఒకటి క్లియర్గా రాసి పెట్టుకో. యు వాంట్ టు బికమ్ యాన్ ఇంజనీర్, లేదు నువ్వు సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలి, సివిల్ సర్వీసెస్, లేదు స్టార్టప్. ఆ స్టార్టప్కి సంబంధించిన క్లబ్స్లో జాయిన్ అవ్వు. ఆ స్టార్టప్కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలి. ఏదైతే నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు ఎంఎస్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్ ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ కావచ్చు, ఏ కోర్స్ జాయిన్ అయినా వాళ్ళ ఎండ్ గోల్ ఏంటి, వాళ్ళు పాస్ అయిన తర్వాత 2028లో పాస్ అయ్యే వాళ్ళు కావచ్చు, 29లో పాస్ కావచ్చు, కొన్ని 5 years కోర్సులు ఉంటాయి ఆర్కిటెక్చర్ లాంటివి, 2030లో పాస్ అయ్యే వాళ్ళు కావచ్చు. వాళ్ళ ఎండ్ గోల్ ఏంటి, వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ మెయిన్ ప్రాస్పెక్టివ్ ఏంటి, వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఒక మంచి ఎంఎన్సీలో, ఆర్ ఒక స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా, ఆర్ అబ్రాడ్ వెళ్ళి మళ్ళీ ఫర్దర్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలనుకుంటున్నారా, అండ్ అబ్రాడ్ వెళ్తే ఏ కంట్రీ వెళ్దాం అనుకుంటున్నారో కూడా క్లారిటీ ఉండాలి. కొన్ని యూరప్ కంట్రీస్ ఉంటాయి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాయి, జర్మనీ, స్వీడన్ ఇలాంటి కంట్రీస్, స్పెయిన్ కూడా.
ఇలాంటి కంట్రీస్ని ముందు నుంచే ఆ ఏ యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఏ యూనివర్సిటీస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాయి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏమైనా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, ఉంటే ఆ లాంగ్వేజ్ ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. జర్మన్ కావచ్చు, స్పానిష్ కావచ్చు, స్వీడిష్ కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్. రీసెంట్గా చైనా కూడా వెళ్తున్నారు చాలామంది. చైనాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎంటెక్ వెళ్ళాలి అనుకుంటే పర్టికులర్గా సివిల్, మెకానికల్, ఈజీ వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఈవెన్ సిఎస్సి వాళ్ళకి కూడా యూస్ఫుల్. ఎంటెక్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. సో ఇక్కడ ఇండియాలో మీరు ఖాళీగా ఉండి ఏదో కోర్స్ నేర్చుకొని ఇయర్స్ గ్యాప్ పెట్టుకోవడం కంటే, మీరు ఫ్రెషర్స్కి జాబ్స్ రాలేదు కాబట్టి వాళ్ళందరూ గ్యాప్స్ పెట్టుకోవడం కంటే కూడా చైనా వెళ్ళి ఫ్రీగా ఎంటెక్ కానీ ఎంబీఏ కానీ చదువుకుంటే మంచి ఏషియా కంట్రీస్లో లైక్ సింగపూర్, మలేషియాలో కూడా వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళడం చాలా ఈజీ. ఇలాంటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకొని చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, బేసిక్స్ నేర్చుకోవడం అక్కడికి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. డిపెండ్ ఆన్ స్టూడెంట్. ఆయన గేట్ ప్రిపేర్ అవుతాడా, సివిల్స్ ప్రిపేర్ అవుతాడా, స్టార్టప్ పెట్టుకుంటాడా, లేదు సిఎస్సి జాయిన్ అయ్యాడు కాబట్టి ఏఎన్ఎంఎల్ జాయిన్ అయ్యాడు కాబట్టి ఏఎన్ఎంఎల్లో జాబ్ కొట్టాలా అనేది డిపెండ్ ఆన్ స్టూడెంట్. దాన్ని బేస్ చేసుకొని ఆయన ప్రిపేర్ అవ్వాలి. సార్ ఇప్పుడు బీటెక్ అయిపోయిన విద్యార్థి విదేశాల్లో చదువుకోవాలనుకున్నప్పుడు మన గవర్నమెంట్ ఏమైనా రీంబర్స్మెంట్ ఫీజు అంటే ఏమైనా ఇస్తుందా వాళ్ళకి చదువుకోనికి? ఫండ్ ఏమైనా ఒక ఫండ్ క్రియేట్ చేసి ఉంచిందా వాళ్ళ కోసం? తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కదా. కార్పొరేషన్స్ పెట్టి ఏ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళడానికి, ఇక్కడ తెలంగాణలో అంబేద్కర్ విద్యా నిధి అని ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. సో దాని నుంచి ఇస్తున్నారు అబ్రాడ్ వెళ్ళడానికి. వాళ్ళ యూనివర్సిటీస్, కొన్ని సెలెక్టెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి, 20 lakhs, 30 lakhs, 40 lakhs వరకు ఇస్తున్నారు. వెళ్ళి చదువుకో. బీటెక్లో ఉండే అంటే గ్రాడ్యుయేషన్ ఏదైనా, బీటెక్ అని కాదు, ఏ గ్రాడ్యుయేషన్ సంబంధించిన అంటే మార్క్స్ పర్సంటేజ్ ఏమైనా దానికి చూస్తారా? ఆబ్వియస్లీ ఇప్పుడు నీకు 6 CGPA వచ్చి నాకు అబ్రాడ్ వెళ్తా అంటే ఎలా యూజ్ చేస్తారు? ఇప్పుడు చాలామంది అప్లై చేసుకుంటారు, దాంట్లో కూడా మెరిట్ బేస్ వాళ్ళకే అడ్మిషన్ ఇస్తారు. మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే నీ దగ్గర మంచి CGPA ఉండాలి, మంచి SOP రాసుకొని ఉండాలి. నువ్వు ఊరికే ఏదో నేను అప్లై చేసేస్తా, టైం పాస్ చేస్తా అంటే నడవదు కదా. సీరియస్గా ఇఫ్ యు ఆర్ సీరియస్, నువ్వు చదువుకోవాలనుకుంటున్నప్పుడు, గవర్నమెంట్ నీ మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, నువ్వు ఒక మంచి యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు నీ దగ్గర మంచి CGPA ఉంటేనే ఇస్తారు. ఖచ్చితంగా CGPA ఉండాలి. మన స్కోరు సరిపోతుందా లేదంటే మళ్ళీ ఒక ఎగ్జామ్ మనం కండక్ట్ చేస్తారా? డిపెండ్ ఆన్ కంట్రీ అండి. అది కూడా USA అయితే వాళ్ళు TOEFL స్కోర్ చూస్తారు, UK అయితే IELTS స్కోర్ చూస్తారు, కొన్ని కంట్రీస్లో GRE స్కోర్ చూస్తారు. డిపెండ్ ఆన్ అవి కూడా చూస్తారు ఖచ్చితంగా. డిపెండ్ ఆన్ యూనివర్సిటీ రిక్వైర్మెంట్. అది నాట్ ఓన్లీ ఇప్పుడు మనం బీటెక్ ఇక్కడ జాయిన్ కావాలి అంటే కొన్ని కాలేజ్లో ఇంటర్మీడియట్ పాస్ అయితే వాళ్ళు తీసుకుంటారు. కొన్ని కాలేజ్లో వాడు ఓన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, తీసుకుంటాడు. ఇప్పుడు IIT, IIIT అంటే JEE రాయాలి, క్వాలిఫై అయ్యాలి, మంచి పర్సంటేజ్ రావాలి, అప్పుడే సీట్ వస్తుంది. డిపెండ్, అది ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. 2025లో గ్రాడ్యుయేషన్లకు అడుగుపెట్టినారు కదా కొంతమంది విద్యార్థులు. వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి అంటే ఫైనల్ ఇయర్ అయ్యేటప్పటికి వాళ్ళు ఒక మంచి లైఫ్లో మంచి సెటిల్ అవ్వాలి, మంచి ప్యాకేజ్తో కెరీర్లో. అంటే ఒకవేళ బిజినెస్ చేసే వాళ్ళ బిజినెస్ అయినా వాళ్ళకి ప్రాపర్ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వండి సార్. షూర్ మీ సజెషన్స్ ఇస్తే వాళ్ళు కొంచెం యూజ్ అవుతుంది. షూర్ 2025లో ఇంజనీరింగ్ ఆర్ గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాలేజ్ ఆర్ ఎనీ కోర్స్, వాళ్ళందరికీ కూడా మేము ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసామండి. ఆ రోడ్ మ్యాప్ కావాలి అంటే మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో రోడ్ మ్యాప్ అని కామెంట్ చేస్తే కనుక మీకు ఆ PDF పంపిస్తారు. దాంట్లో క్లియర్గా మీరు ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, ఎలా చదవాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, ఎలా చదవాలి, టిల్ 4th year మొత్తం కూడా క్లియర్గా ప్రిపేర్ చేసి ఉంచాము. అది ఫాలో అవ్వండి. దాంట్లో మీకు ఫుల్ వీడియో లింక్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది. అది ఫాలో అయితే మీకు ఈ నెక్స్ట్ 4 years కూడా ఎప్పుడు ఫస్ట్ సెమ్లో ఏమేమి వస్తున్నాయి అంటే 2029లో రాబోతున్న మార్పులకు అనుకూలంగా అప్డేట్స్, చేంజెస్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ మీరు ఆ వీడియో ఏదైతే చూస్తున్నారో దాని కింద కామెంట్ చేస్తే మీకు ఆ రోడ్ మ్యాప్ PDF పంపించడం జరుగుతుంది. ఆర్ మీరు ఈ నెంబర్ ఏదైతే, ఈ వీడియోలో ఉన్న నెంబర్ ఏదైతే కనిపిస్తుందో దానికి రోడ్ మ్యాప్ అని వాట్సాప్ చేసినా కానీ ఆ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. సార్ రీసెంట్గా చైనాలో ఇండియా స్టూడెంట్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారని తెలిసింది. దాని గురించి కొంచెం ఏమైనా చెప్పండి సార్ మీరు. షూర్ అండి. చైనా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. 15-20 years నుంచి MBBSకి వెళ్ళేవాళ్ళు, బట్ లాస్ట్ 2-3 years నుంచి బీటెక్, ఎంటెక్, MBAకి, టెక్నికల్ కోర్సెస్ కూడా వెళ్తున్నారు. చాలా లైఫ్ సైన్స్ కోర్సెస్ కూడా వెళ్తున్నారు. కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, QS ర్యాంకింగ్ టాప్ 200-300 లోపు ఉన్న యూనివర్సిటీస్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అంటే స్కాలర్షిప్, మెరిట్ బేస్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు వాళ్ళు. మన దగ్గర మంచి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకుంటే
ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కొంతమంది ఈవెన్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీగా ఇచ్చే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయన్నమాట. డిపెండ్ ఆన్ మెరిట్, అది కంప్లీట్లీ అది ప్రాసెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది మనం కూడా ప్రాసెస్ చేయొచ్చు. దాని డీటెయిల్స్ కావాలి అంటే కాంటాక్ట్ చేయొచ్చు. 100% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారండి. బాగుంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకంటే 10 times చైనా ఒక అడ్వాన్స్గా ఉంటుంది, 10 times ముందు ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఎంటెక్ వెళ్ళొచ్చు, ఎంబీఏకి వెళ్ళొచ్చు, చాలా కోర్సెస్ ఉన్నాయండి, చాలా బాగుంటుంది. సార్ 2025లో గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయిన విద్యార్థులకు మీరు ఫైనల్ సజెషన్ ఏమని ఇవ్వండి సార్? ఓకే, సో 2025లో ఎవరైతే ఏ కోర్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అయినా వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ప్లాన్డ్గా, ప్రిపేర్డ్గా వాళ్ళ ఏదైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్స్, వాళ్ళు ఏదైతే కోర్స్ జాయిన్ అయ్యారో ఆ కోర్స్ ప్రాస్పెక్టివ్ అంటే వాళ్ళు ఏ ఎయిమ్తో జాయిన్ అయ్యారో, చాలా మందికి ఒక 50%కి ఐడియా ఉండదు, క్లారిటీ ఉండదు, జాయిన్ అయిపోతారు. బీటెక్ సిఎస్సి అని, లేకపోతే ఎనీ కోర్స్, బీఫార్మసీ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీసీఏ కావచ్చు, ఎనీ డిగ్రీ వాళ్ళు ఏదైతే జాయిన్ అవుతారో ఒక 50%కి క్లారిటీ ఉంటుంది. ఎండ్ గోల్ ఏంటి, ప్లేస్మేటా, బిజినెసా, ఫారినా, అబ్రాడ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడమా, ఇక్కడ గేట్ రాసి ఆర్ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషనా, లేదంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్, సివిల్స్, గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి అనేది ఉంటుంది. ఓ 50%కి ఓ 50%కి ఉండదు. ఆ లేని వాళ్ళ కోసం చెప్తున్నా, ఉన్న వాళ్ళు కూడా ఏదైనా అప్డేట్స్ ఉంటే తీసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ ఇయర్ నుంచే, డే 1 నుంచే ఏదో కాలేజ్కి వెళ్ళామంటే వచ్చామని కాకుండా డైలీ ఒక 1 hour ఏదో ఒక ఎక్స్ట్రా ఆప్షన్ బి పెట్టుకొని దాన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇప్పుడు డిజిటల్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో మంచి క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. ఏదైనా ఎక్స్ట్రా లాంగ్వేజ్ నేర్చుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్, చాలా హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ వివేకానంద దోమలగూడలో ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీకు ఫారిన్ లాంగ్వేజ్ ఫ్రీగా నేర్పిస్తారు. కాకపోతే ముందు అప్లై చేసుకోవాలి. ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ ఉంటుంది, జర్మన్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది, స్పానిష్ ఉంటుంది, చాలా లాంగ్వేజ్. అంటే ఎవరైతే ఆర్థికంగా మీరు లక్షలు వేలు స్పెండ్ చేయలేరో వాళ్ళ కోసం ఆప్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ నుంచే దాన్ని గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ని ఫాలో అవ్వడము. యూట్యూబ్లో ఇప్పుడు చాలా మంది గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్తున్నారు, వాటిని ఫాలో అవ్వడము. నువ్వు ఏదైతే నీ ఎండ్ గోల్ ఏం అనుకుంటున్నావో, ఏదో ఆప్షన్ కోసం బై చాయిస్ జాయిన్ అయ్యా, ఛాన్స్ జాయిన్ అయ్యా చూసుకొని, చాలా మంది బై చాయిస్ జాయిన్ గారు, ఛాన్స్ జాయిన్ అవుతారు. ఓకేనా, సో ఛాన్స్ వచ్చింది కదా, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, జాయిన్ అయ్యి 4 ఏళ్ళు చదివిన తర్వాత చూద్దాంలే చేద్దాంలే అనే ఒక యాటిట్యూడ్తో కాకుండా సీరియస్గా మీరు 4 ఏళ్ళు అంటే టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనీ. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ఫీజు కట్టి జాయిన్ అయితేనే దాన్ని సీరియస్గా తీసుకోవాలి అని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, నేను చదువుతున్నా, కాలేజీ పోతున్నా. పేరెంట్ కూడా ఏంటి, ఫీజు కష్టపడి ఫీజు కట్టినప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. డొనేషన్ కడితేనో, యూనివర్సిటీలో ఫీజు కడితేనో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఈడబ్ల్యూఎస్ వచ్చింది, నాకు ఫీజు రియంబర్స్మెంట్, ఫుల్ రియంబర్స్మెంట్ వస్తుంది, నేనేం పట్టించుకోవాలని పేరెంట్ పట్టించుకోకుండా స్టూడెంట్ కూడా టైంపాస్కి వెళ్ళి చదివితే ఏమీ రాదు. నువ్వు 4 ఏళ్ళు టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ఆ 4 ఏళ్ళ టైం వెనక్కి తీసుకురాలేవు నువ్వు ఏదైతే కోర్స్ అవుతావో. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కాలం అనేది రాదు. ఫస్ట్ వన్ ఒక బ్యాక్లాగ్ కూడా లేకుండా క్లియర్ చేసుకోవాలి. ఎస్ఎం ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, హెల్త్ బాగాలేదు, ఇంకేదో సిచ్యువేషన్ వచ్చి ఒక బ్యాక్లాగ్ వచ్చింది, ఆ ఎగ్జామ్ నువ్వు రాయలేదు, నెక్స్ట్ సెమిస్టర్లో ఇమీడియట్గా క్లియర్ చేయాలి. దాన్ని మనోళ్ళు పెండింగ్ పెట్టుకొని 5, 10 ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటే అంత గొప్పరా అన్నట్టు ఫీల్ అవుతారు మనోళ్ళు. చాలా ఉన్నాయి, ఫైనల్ ఇయర్ దాన్ని క్యారీ చేస్తానే ఉంటారు. ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటే అంత గొప్ప అని ఫీల్ అవుతారు. ఆ బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా డీసెంట్ సిజిపిఏ 80-90 మెయింటైన్ చేయకపోయినా అట్లీస్ట్ 65-70 మెయింటైన్ చేస్తా, స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తా. దాంతోపాటు కొన్ని అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఉంటాయి, డే 1 నుంచే అవాయిడ్ చేయాలి. హాస్టల్ వాళ్ళు చెప్పండి సార్, స్టూడెంట్స్ అది కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు కదా, మీరు ఏదైతే అవాయిడ్ చేయాల్సిందో చెప్తే అది చెప్పే వాళ్ళు దొరకరు. చెప్తారు డే 1 యాంటీ ర్యాగింగ్ ఫామ్ తీసుకుంటారు, యాంటీ డ్రగ్స్ ఫామ్ తీసుకుంటారు, అయినా మన వాళ్ళు ఫాలో అవ్వరు, చేస్తూనే ఉంటారు, బయట కొట్టుకుంటారు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అందులో పాటుగా ఏమేమి అవాయిడ్ చేయాలో చెప్తాను. నెంబర్ 1 డ్రగ్స్. కాలేజీలో దొరికిన, హాస్టల్లో అరే ఒకసారి చూద్దాం, జస్ట్ టేస్ట్ చేయరా అని చెప్పేవాడు ఉంటాడు. 90% బాగానే చదువుకోవడానికి వెళ్తారు, ఎవడో ఒకళ్ళు ఉంటారు, ఆ ఒక్కడు చిన్నగా అలవాటు చేస్తాడు. వాడు స్టార్ట్ చేశాడు కదా, టేస్ట్ బాగుంటుంది, అరే ఇంకోసారి అట్లా అలవాటు అయిపోతుంది. సో ఆ ఫస్ట్ టైంనే నో చెప్పడం నేర్చుకోవాలి. అది డ్రగ్ కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. అవి ఫ్యూచర్లో మీరు మంచి జాబ్ వచ్చిన తర్వాత సోషలైజ్ అవ్వడానికి యూస్ చేసుకోవచ్చు. చదువుకునే టైంలో అవాయిడ్ చేస్తే బెటర్. గొప్ప అనమాట. ఇప్పుడు ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్, యూనివర్సిటీస్లో తాగకపోతే అప్డేటెడ్ కాదురా, అవుట్డేటెడ్ రా, ఓల్డ్ స్కూల్ రా, జెన్జీ కాదురా, ఇప్పుడు అంతా జెన్జీ కదా. సో అలా కామెంట్ చేస్తున్నారు. వాడు ఎంత కామెంట్ చేసినా నువ్వు స్ట్రాంగ్గా ఉండి
నేను చదువుకోవడానికి వచ్చా, నా కాన్సెప్ట్ ఏంటి, నేను జాబ్ కొట్టాలి. నువ్వు చిల్లవు ఎప్పుడు ఫ్రెండ్స్ అందరు సినిమాకి వెళ్తారా, వెళ్ళండి, ఒక వీకెండ్ సినిమాకి వెళ్ళండి, సినిమాలు చూడడం, ట్రిప్స్కి వెళ్ళడం, ట్రిప్స్ నో ప్రాబ్లం. ట్రిప్స్కి వెళ్తే ఏమైందంటే అక్కడ కొత్త ప్లేసెస్, హాలిడేస్ ఉంటాయి కదండి, సెమ్ హాలిడేస్, అప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ. సో వాళ్ళకి చాలా టైం ఉంటుంది. క్లారిటీ నేను దేనికోసం ఈ కాలేజ్కి వచ్చాను క్లారిటీ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ హాలిడేస్ టైం పాస్ వస్తుంటారు, వీళ్ళ వల్ల చెడిపోతా ఉంటారు. హాలిడేస్ టైంలో ప్లాన్ చేసుకోవడం, ట్రిప్స్కి వెళ్ళడం వల్ల కొత్త కొత్త ప్లేసెస్ తెలుస్తాయి. ఎడ్యుకేషనల్ ట్రిప్స్ ఉండే ఇంతకుముందు, ఎడ్యుకేషనల్ ట్రిప్స్ మీ కాలేజీలో ఆర్ మీ యూనివర్సిటీలో, అబ్రాడ్ యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటే అది యూస్ చేసుకోవాలి, ఖచ్చితంగా వెళ్ళండి. 5 weeks స్టూడెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి కొన్ని యూనివర్సిటీస్లో, అలాంటివి ఉంటే వెళ్ళాలి. ఇంటర్ కాలేజ్ ఛాంపియన్షిప్స్ అని గేమ్స్ పెడతా ఉంటారు, గేమ్స్లో స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. అవాయిడ్ చేయాల్సిన వాటిలో ఫస్ట్ డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్, లోన్ యాప్స్ ఇది మహమ్మారి. అండ్ ఆన్లైన్ గేమింగ్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలండి. వీళ్ళకి తెలియకుండానే ఫ్రీడమ్ వస్తుంది, మొబైల్ వస్తుంది, వీళ్ళని మానిటర్ చేసే వాళ్ళు ఉండరు. పర్టికులర్గా హాస్టల్లో ఉండే వాళ్ళు కావచ్చు, డే స్కాలర్స్ కావచ్చు. డే స్కాలర్స్ కొంచెం పేరెంట్కి మానిటర్ చేసే ఆప్షన్ ఉంటుంది, ఎరా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కానీ హాస్టల్ వాళ్ళకి ఆ ఆప్షన్ కూడా ఉండదు. పేరెంట్స్ వాళ్ళతో ఎక్కువ టైం మాట్లాడుతూ ఉండాలి, ఫోన్లో అయినా, మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి CGPA ఎంత వచ్చింది, అటెండెన్స్ ఎలా ఉంది, అవన్నీ అడుగుతూ ఉండాలి. ఈ 4 years వాళ్ళు ఏదైతే చేస్తారో నెక్స్ట్ 40 years కెరియర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 4 years వాళ్ళు బాగా కష్టపడి చదివితే 40 years ఫ్యూచర్ బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఈ 4 years ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ 40 years కష్టపడాలి. సో ఏది బాగుంటుంది, 40 years ఎంజాయ్ చేయడం బాగుంటుందా, 4 years ఎంజాయ్ చేయడం బాగుంటుందా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సో ఈ 5 అయితే వాళ్ళు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలండి. కాలేజ్ బంక్ కొట్టడం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, బ్యాక్లాగ్స్ కావచ్చు, స్మోకింగ్, సో ఆల్కహాల్ అండ్ ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, ఈ IPL బెట్టింగ్స్, ఇలాంటి అన్నిటికి దూరంగా ఉండి మీరు ఫోకస్డ్గా చదువుకొని, ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఎంతవరకు, ఒక పరిమితి వరకు. సినిమాలు చూడొచ్చు, మళ్ళీ సినిమాలు చూసి మళ్ళీ కొన్ని పర్టికులర్ కాలేజ్, కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ గ్యాంగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ హీరో గ్యాంగ్స్ అని, ఈ హీరో గ్యాంగ్స్ అని, ఆ క్యాస్ట్ గ్యాంగ్స్ అని, ఈ క్యాస్ట్ గ్యాంగ్స్ అని, అవన్నీ మెయింటైన్ చేయకుండా, వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా నీ పనేదో నువ్వు చేసుకొని మంచి ఫ్రెండ్ సర్కిల్, ఒక 4-5 మంచి ఫ్రెండ్ సర్కిల్, బాగా చదువుకునే వాళ్ళతో, లైక్ మైండెడ్ పీపుల్తో, ఒక మంచి పియర్ గ్రూప్ సర్కిల్తోని నువ్వు మ్యాచ్, ఎవరైతే నీ యాటిట్యూడ్కి మ్యాచ్ అవుతారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే మంచిగా 4 years బీటెక్ అయిపోతుంది, మంచి ప్లేస్మెంట్ వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని ఒకసారి టేస్ట్ చేయమన్నాడు కానీ డ్రగ్స్, సిగరెట్ వీటికి అలవాటు పడ్డా కానీ, అండ్ కాలేజ్ బంక్ కొట్టడం అలవాటు చేసుకోకూడదు. అండ్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఇది కూడా మెయిన్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఇప్పుడున్న హెల్త్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది బాగాలేదండి ప్రజెంట్. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మార్నింగ్ ఎర్లీగా వెళ్ళాలి. 7కే స్టార్ట్ అవుతాయి బస్సులన్నీ, సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి. 7-7:30కి స్టార్ట్ అవుతారు. ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ కూడా వర్కింగ్ పేరెంట్స్ ఉంటారు, ప్రిపేర్ చేయలేకపోవచ్చు. బ్రేక్ఫాస్ట్ ఏదో హడావుడిగా చేస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయకుండానే వెళ్ళిపోతారు. అలా వాళ్ళు యాక్టివ్గా క్లాస్ వినలేరు తినకుండా వెళ్తే. ఏదో ఒకటి తిని వెళ్ళాలి. అండ్ లంచ్ కూడా ప్రాపర్గా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాలి. లేదు అంటే మంచి ఫ్రూట్స్, మంచి అక్కడ భోజనం చేయాలి. అంతేగాని వీళ్ళంతా ఫాస్ట్ ఫుడ్ తింటారు. ఈ ఫ్రైడ్ రైస్లు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వాడు క్వాలిటీ మెయింటైన్ చేయడు. నీకు యంగ్గా ఉన్నావు కాబట్టి దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలియదు, ఒక 10 years తర్వాత బయటపడిద్ది. షుగర్లు, బీపీలు, 30 yearsకే హెయిర్ వైట్ అవ్వడం, హెయిర్ ఊడిపోవడం, ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అన్నీ మెయింటైన్ చేయాలండి. ఓన్లీ కాలేజ్కి వెళ్ళాము, చదువుకున్నాం, వచ్చాడు. నీ ఫుడ్ హ్యాబిట్స్, యోగానో, మెడిటేషనో, జిమ్మో, మార్నింగ్ కుదరట్లా ఈవినింగ్ చేయి, ఓ 10 నిమిషాలు, 20 నిమిషాలు, అప్పుడు నీకు ఫోకస్ పెరుగుతుంది. యోగానో, మెడిటేషనో, జిమ్మో, ఏదో ఒకటి, వాకింగ్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలండి స్టూడెంట్ లైఫ్ స్టైల్లో. సో ఇవన్నీ కలిపి స్టూడెంట్ లైఫ్ 4 years జర్నీ చేస్తా ఉంటే ఫ్యూచర్. ఎస్, అంతేగాని నేను టాప్ కాలేజ్ జాయిన్ అయిపోయా, రోజు కాలేజ్ పోతా, నాకు జాబ్ వస్తుంది, స్కోర్ వచ్చింది నాకు, అది కూడా అంటే కాదు కదా. ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఉండాలి. క్లాస్లో గొడవలు పెట్టుకోకుండా. ఇప్పుడు చాలా మంది కొట్టుకుంటారు, ఊరికనే కొట్టుకుంటారు. చాలా కాలేజీలో కంప్లైంట్స్ ఉంటాయి, ఎందుకు కొట్టుకుంటారో తెలియదు, కొట్టుకుంటారు పిల్లలు. కొట్టుకోవడము అవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎవరైనా కొట్టుకుంటున్నా కానీ అప్పుడైనా ట్రై చేయాలి, లేదంటే సైలెంట్గా నీ పన్ను చేసుకోవాలి. ఒక్కడికే ప్రాబ్లం ఉంటుంది, ఒకటితో ఇంకోటితోని, వాళ్ళిద్దరి వల్ల ఇంకా పక్కన అటో నలుగురు ఇటో నలుగురు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎస్, అవన్నీ కూడా అవాయిడ్ చేయాలండి, అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. బట్ స్టూడెంట్స్ లైఫ్లో అవన్నీ పార్ట్. సో ఇదండి, ఉండాలి, అతిగా ఉండకూడదు. ఎస్, ఎంతవరకు లిమిట్లో ఉండాలి.